మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 31వ రోజులోనికి అడుగు పెట్టించి యెహోవా మనల్ని ఆశీర్వదించినట్లు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడని ఆజ్ఞాపించిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 31వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 31వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 29వ వచనము. నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క ఆశీర్వాదములు నిండుగా పొందాలంటే మనలను ముందుగా ఆయనకి ప్రతిష్ఠ చేసుకోవాలి. మోషే ఇశ్రాయేలీలను, మిమ్మల్ని, మీ పిల్లలను, మీ సహోదరులను దేవునికి ప్రతిష్ఠించుకోవాలని ఆజ్ఞాపించిన రీతిగానే మనము కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకుని నిరంతరము ఆయన సన్నిధిలో నివసించగల దైవశక్తిని దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని స్వస్థత ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటూ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని నీ రక్తంచే కడిగి స్వస్థతలు, ఆశీర్వాదములు, తలాంతులు, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చిన నీ కృపలకై వేనోళ్ల కొనియాడుచున్నాము తండ్రి. అలనాడు ఇశ్రాయేలీలను గొర్రెపిల్ల రక్తంచే కాపాడి ఏ తెగులును రాకుండా సంహార దూత నుంచి రక్షణ ఇచ్చి కాపాడినావు. నేడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కార్చిన రక్తంలో కడిగి శుద్ధీకరించి రక్షణ ఇచ్చినందుకు వందనములు. స్వస్థత ప్రార్థనలో నడవగల శక్తిని మాకు దయచేసి ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకొను. నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యువులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన. మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రెపిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తములో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి, సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు